'ది ప్రెజెన్స్' జస్ట్ 1 అవర్ 25 మినిట్స్ ఉంది. అందులోను 5 నిమిషాలు పేర్లు తీసేస్తే ఇక మిగిలింది గంట 20 నిమిషాలు. ఏదో ప్రైమ్ వీడియోలో కొత్తగా వచ్చింది. ఓపెన్ చేయగానే పోస్టర్ అండ్ రన్ టైమ్ 2 ఫేవరబుల్‌గా ఉన్నాయని టైమ్ పాస్‌కి స్టార్ట్ చేశా. ఇక చూసాక నాకైతే ఎందుకు చూసానో నాకు తెలీదు. ఏం తీశారో వాళ్ళకి తెలీదు. ఏం తీద్దాం అనుకున్నారో డైరెక్టర్ తెలీదు. ఎందుకు కొనుక్కున్నారో ఓటీటీకి తెలీదనిపించింది. ఈ సినిమా యూట్యూబ్‌లో కూడా ఫ్రీగా చూడడానికి పనికిరాని ఒక హోమ్ టూర్ వీడియో లాంటి ఒక సినిమా తీసి, ఇది సినిమా అంటే ఎలా అండి? కొత్తగా ఇంట్లోకి అద్దెకు దిగిన తర్వాత ఫ్యామిలీలో అమ్మాయికి ఏదో జరుగుతూ ఉంటుంది. తనేదో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సగం సినిమా హోమ్ టూర్‌లా అయిపోయింది. మిగతా సగం ఏదో ఉంది అన్నట్టు చూపించడం. ఇక లాస్ట్‌కి దెయ్యం లేదు, ఏం లేదు. ఏదో సైకలాజికల్ థ్రిల్లర్‌లా అయిపించేయడం. మళ్ళీ మధ్యలో ఒక సెమీ అడల్ట్ సీను. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంది. అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. యాక్టింగ్ అంతలా ఏం లేదు. ఇంక వాళ్ళే సరిగ్గా యాక్ట్ చేయట్లేదు. మనకెందుకు ఈ బాధ అన్నట్టు లేజీ తెలుగు డబ్బింగ్. అన్ని ఫీమేల్ రోల్స్‌కి ఒక్కరే చెప్పినట్టు. ఒక్క సినిమాటోగ్రఫీ బావుంది. అది కూడా ఒక మంచి పెద్ద కెమెరాతో తీశారు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా కూడా సింగిల్ షాట్ సీన్స్ ఎక్కువ. ప్రాపర్ స్టోరీ లేదు, థ్రిల్స్ లేవు. హారర్ ఫిల్మ్ ఏమో అనుకుంటే అది మీరు పొరపడినట్టే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక మూవీ తీద్దాం అనుకునే డెమో తీసి దాన్నే సినిమా అంటే ఎలా ఉంటుందో అదే ఈ ఫిల్మ్. ఇంతకంటే ఇంక చెప్పడానికి ఏం లేదు. మిమ్మల్ని కాపాడడం కోసమే చేశా రివ్యూ. ఇట్స్ ఎ వరస్ట్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 0.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.